హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. సో మన ఫస్ట్ సిరీస్లో 55th వీడియో వచ్చేసి ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ కాస్ 18, కాస్ 36, సైన్ 36 అండ్ వీటితో పాటు ఇంకా కొన్ని యాంగిల్ వాల్యూస్ని కనుక్కుందాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ఫస్ట్ వచ్చేసి కాస్ 18 వాల్యూ కనుక్కుంటాం. సో కాస్ 18 వాల్యూ ఏంది? అండర్ రూట్ 10 + 2√5/4. సో ఈ వాల్యూని మనం ఎట్లా కనుక్కుంటాము అనేది చూద్దాం. ఓకే, ఇందాక నా ప్రీవియస్ వీడియోలో మనము సైన్ 18 వాల్యూ కనుక్కున్నాం, అవునా లేదా? సో ఇప్పుడు మనము ఆ సైన్ 18 వాల్యూని యూజ్ చేసి కాస్ 18 వాల్యూని కనుక్కుందాము. ఎట్లా కనుక్కుంటామంటే మనకు ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఏంది? sin² θ + cos² θ = 1. సో ఆ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ యూజ్ చేసి మనం ఇప్పుడు కాస్ 18 వాల్యూ కనుక్కుందాం. సో ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ వచ్చేసి ఇది. సో దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం ఆల్టర్ అంటే చేంజ్ చేస్తున్నా. మనకి అనుగుణంగా ఏం చేస్తున్నా అంటే ఈ sin² θ అటు సైడ్ పంపించిన. సో sin² θ అటు సైడ్ పోతే ఏమవుతుంది? cos² θ = 1 - sin² θ. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఈ కాస్ స్క్వేర్ ఉందా, ఈ స్క్వేర్ని అటు పంపిస్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. సో cos θ కమ్స్ అవుట్ టు బి అండర్ రూట్ 1 - sin² θ. సో cos θ = అండర్ రూట్ 1 - sin² θ. సో ఇప్పుడు నేను ఈ ఫార్ములా ఏదైతుందో cos θ = అండర్ రూట్ 1 - sin² θలో నేను ఏం చేస్తున్నాను చూడండి. sin 18 వాల్యూ ఎంత? √5 - 1/4 కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, cos θ = ఈ ఫార్ములా ఉందా, ఈ ఫార్ములాలో నేను θ ప్లేస్లో 18 పెడుతున్నా. చూడండి, ఈ ఫార్ములాలో θ ప్లేస్లో 18 పెడుతున్నా. సో θ ప్లేస్లో 18 పెడితే ఏమవుతుంది? cos 18 = అండర్ రూట్ 1 - sin² 18. సో cos 18 = అండర్ రూట్ 1 - మనకు ఆల్రెడీ sin 18 వాల్యూ తెలుసు ఎంత? √5 - 1/4 హోల్ స్క్వేర్. cos 18 = అండర్ రూట్ 1 - నేను దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఇది ఏ ఫార్మాట్లో ఉంది? a - b హోల్ స్క్వేర్. సో a² + b² - 2ab అంటే √5 హోల్ స్క్వేర్ ఎంత? 5 + 1² ఎంత? 1 - 2ab అంటే -2 × √5 × 1. సో √5 × 1 √5 కాబట్టి 2√5 వచ్చేసింది. బై 4² ఎంత? 16. సో cos 18 ఇక్కడ నేను ఎల్సిఎం తీసుకుంటే నాకు ఏమవుతుంది? డైరెక్ట్ 16 అనేది 1తో మల్టిప్లై అవుతుంది. సో అండర్ రూట్ 16 - 5 - 1 + 2√5/4. సో cos 18 16 - 5 - 1 ఎంత? 10 + 2√5/4. సో క్లియర్గా అర్థమైందా? ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ రూట్ దీనికి కూడా ఉంది 16కి, కానీ √16 ఎంత మనకి? 4 కదా. అందుకే నేను ఈ రూట్ న్యూమరేటర్కి పెట్టేసి కింద డినామినేటర్లో 4 రాసేసుకున్నా. సో అర్థమైందా cos 18 వాల్యూ ఎట్లా వచ్చిందో? సో ఇప్పుడు మనం cos 18 నుంచి మనము cos 36 వాల్యూ కనుక్కోవచ్చు. అంటే మనం ఏవైతే ఫార్ములాస్ నేర్చుకున్నామో చూడండి, మల్టిపుల్ యాంగిల్స్, సబ్ మల్టిపుల్ యాంగిల్స్. సో ఆ ఫార్ములాస్ని వాడి మనము ఈ యాంగిల్స్ని కనుక్కుంటాం. ఓకే, ఇప్పుడు చూడండి cos 36 ఎట్లా కనుక్కుంటున్నా. cos 36 వాల్యూ ఎంత? √5 + 1/4. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే cos 36 వాల్యూ కనుక్కోవడానికి నేను సబ్ మల్టిపుల్ యాంగిల్ ఫార్ములా వాడుతున్నా. ఏది? కాస్ ఇన్వాల్వ్ అయ్యే మల్టిపుల్ యాంగిల్ ఫార్ములా. సో cos 2a = చాలా ఫార్ములాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? cos² - sin², 1 - 2 sin², 2 cos² - 1, 2 tan, అది నాకు గుర్తుకొస్తలేదు. సో ఈ ఇంకొక tan ఫార్ములా కూడా ఉంది. సో మొత్తం 4 ఫార్ములాలు ఉన్నాయి. సో ఈ 4 ఫార్ములాలలో మనం ఏది వాడితే మనకి cos 36 ఈజీగా వస్తుంది అంటే చూడండి, ఏ ఫార్ములా 1 వస్తుంది, కానీ ఈజీగా రావాలి మనకున్న దాంట్లోకి నుంచి ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా ఈజీ. cos 2a = 1 - 2 sin². మీకు డౌట్ వస్తుంది, 2 cos² - 1 కూడా వాడచ్చు కదా అంటే వాడచ్చు, కానీ ఇది వాడితే కొంచెం ఈజీ కాబట్టి మనం ఇది వాడుకుంటున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి, ఈ ఫార్ములాలో నేను ఏ యాంగిల్ ఎక్కడైతుందో అక్కడ నేను 18 పెడుతున్నా. 18 పెడితే ఏమవుతుందో చూద్దాం. cos 2 × a ప్లస్ ఎంత పెట్టాలి? 18. 2 × 18 ఎంత? 36. సో cos 36 = 1 - 2 sin² a ఉంది. సో 2 sin² 18. సో cos 36 = 1 - 2 × ఆల్రెడీ మనం sin 18 వాల్యూ చూసినాం. sin 18 వాల్యూ ఎంత? √5 - 1/4. సో ఆ √5 - 1/4 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొచ్చింది చూడండి, ఇది వచ్చింది. సో cos 36 = నేను ఏం చేసిన అంటే ఇప్పుడు సేమ్ మళ్ళీ లోపల ఉన్నదాన్ని ఎక్స్పాండ్ చేసిన. లోపల ఉన్నదాన్ని ఎక్స్పాండ్ చేసి ఏమొస్తుంది? ఇందాక ఇక్కడ ఏమొచ్చింది అదే వాల్యూ ఇక్కడ వచ్చేస్తుంది. 5 + 1 - 2√5/4. ఓకే, ఇక్కడ ఏమైంది చూడండి, 2 ఉంది కదా, 2 1 ఇప్పుడు 4² ఎంత? 16 కాబట్టి
2 1s ఆర్ 2 8s క్యాన్సిల్ చేసేసుకున్నా. తర్వాత ఏమొచ్చింది చూడండి, cos 36 ఇది ఈక్వల్స్ టు ఎల్సిఎం తీసుకున్నా. 8 into 1 ఎంత 8, 8 minus 5 minus 1 plus 2 root 5 by 8. cos 36 is equals to 8 minus 5 minus 1 ఎంత minus 6, 8 minus 6 ఎంత 2. సో 2 plus 2 root 5 by 8. తర్వాత నేను ఏం చేసిన చూడండి, ఈ 2 కామన్ తీసిన మీద న్యూమరేటర్లో. 2 కామన్ తీస్తే ఏం మిగిలింది, 2 హోల్ బ్రాకెట్ 1 plus root 5 by 8. సో 2 1s ఆర్ 2 4s ఆర్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఎంత వాల్యూ వచ్చింది మనకి, cos 36 is equals to root 5 plus 1 by 4. సో క్లియర్గా అర్థమైందా ఇది. నెక్స్ట్ sin 36. సో sin 36 వాల్యూ కూడా ఎట్లా అనుకుంటాం, సింపుల్ ఇదే మేనర్లో దానికి కూడా ఒక ఫార్ములా యూజ్ చేసి మనం sin 36 వాల్యూ కనుక్కుందాం. sin 36 ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ 10 minus 2 root 5 by 4. సో ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే మనకు ఆల్రెడీ cos 36 వాల్యూ వచ్చింది కాబట్టి మనం sin 36 ఎట్లా కనుక్కుంటాము, మనకు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ 1 ఒకటి ఉంది, అదేంది sin square theta plus cos square theta is equals to 1. సో దాన్ని వాడి నేను ఇప్పుడు కనుక్కోబోతున్నా. సో sin square theta plus cos square theta is equals to 1. సో cos square theta నాటి పంపిస్తే ఏమవుతుంది, sin square theta is equals to 1 minus cos square theta. తర్వాత ఈ సైన్కున్న స్క్వేర్ నట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది రూట్. సో sin theta is equals to అండర్ రూట్ 1 minus cos square theta. సో ఒకటి మీరు గమనించినట్టయితే మనము ఫార్ములాని మన అవసరానికి బట్టి మనం వాడుకోవాలి. ఓకే, సో దీన్ని మీరు ఈ ఫార్ములాస్ని ఏదో బట్టేసి వదిలేస్తే కష్టం. మనం ఏంటంటే ఇట్లాంటి ఫార్ములాస్ని మనము డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వాడినాం అనుకోండి, అప్పుడే మనం ఆ ఫార్ములాస్కి ఫెమిలియర్ అవుతాం. ఓకే, మనం ఇట్లా కూడా చేంజ్ చేసుకోవచ్చా అనే ఐడియాస్ మనకు జనరేట్ అవుతాయి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఈ ఫార్ములాలో టీటా ప్లేస్లో 36 పెడుతున్నా. సో 36 పెడితే ఏమవుతుంది, sin 36 ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 minus cos square 36. sin 36 ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 minus మనం cos 36 వాల్యూ అనుకున్నాం ఎంత, రూట్ 5 plus 1 by 4 హోల్ స్క్వేర్. sin 36 ఇది ఈక్వల్స్ టు సేమ్ ఈ రూట్ 5 plus 1 ఎక్స్పాండ్ చేద్దాం, a plus b హోల్ స్క్వేర్ కదా, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab బై 4 స్క్వేర్ ఉంది ఎంత 16. తర్వాత ఏం చేస్తున్నా, sin 36 ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ ఎల్సిఎం తీసుకుంటున్నా రెండింటికి. సో 16 into 1 ఎంత 16, మైనస్ తోటి అన్నిటిని మల్టిప్లై చేయండి, -5 -5 మైనస్ ఇంటూ 1 -1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 root 5 by 16. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అండర్ రూట్ 16 ఎంత 4 కదా. సో అందుకే 4 పెట్టేసిన, దాన్ని రూట్లకించి ఏమంటారు బయటికి తీసుకొచ్చేసినాం, రూట్ 16 4 కాబట్టి రాసేసుకున్నాం. నెక్స్ట్ మీద చూడండి 16 - 5 - 1 ఎంత, -5 - 1 అంటే -6, 16 - 6 ఎంత 10, 10 minus 2 root 5 by 4. సో sin 36 is equals to అండర్ రూట్ 10 minus 2 root 5 by 4. సో క్లియర్గా అర్థమైందా. సో ఇట్లా ఏంటంటే మనకు సబ్ మల్టిపుల్ యాంగిల్స్ యూజ్ చేసి మనము డిఫరెంట్ యాంగిల్ వాల్యూస్ని కనుక్కోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనము sin 72 వాల్యూ అండ్ cos 72 వాల్యూ ఎట్లా కనుక్కోవాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి sin 72 is equal to cos 18 which is equal to అండర్ రూట్ 10 plus 2 root 5 by 4. అసలు sin 72 cos 18 ఎట్లా ఈక్వల్ అనేది మన డౌట్. సో ఇప్పుడు దాన్ని మీకు ఈజీగా అర్థం చేయడానికి ఒక చిన్న మెథడ్, ఒక చిన్న ఏమంటారు ప్రూఫ్ లాంటిది. ఓకే, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ కాంప్లిమెంటరీ. అసలు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏంటంటే ఏవైనా 2 యాంగిల్స్ని మనం యాడ్ చేస్తే వాటి యొక్క సమ్ అనేది 90 degrees అయితే వాటిని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్ఫా బీటా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అన్నా. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఆల్ఫాని బీటాని యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది 90 degrees వస్తుంది. అంటే దాని కండిషన్ ఏంది, ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఈక్వల్స్ టు 90 degrees. సో నేను ఏం చేసిన అంటే ఈ సమ్ కోసం నేను టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ని తీసుకున్నాను. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏంటంటే 72 ఇంకా 18. ఇప్పుడు మీరు చూసుకోండి 72 18 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 90 degrees వస్తుందా రాదా. సో ఆ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ కదా. సో నేను ఆల్ఫాని 72 అనుకుంటున్నా, బీటాని 18 అనుకుంటున్నా. మనం అనుకున్నాం కదా, పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు మనం ఈ కండిషన్ని తీసుకుందాం, ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఈక్వల్స్ టు 90 degreesని తీసుకుందాం. సో ఆల్ఫా, సో నేను ఏం చేస్తున్నా, బీటా నట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు 90 మైనస్ బీటా అవుతుంది. సో తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఆర్బిటరీగా, అంటే దీనికి ఏమి ఈ సైన్ ఎందుకు తీసుకోవాలి అని కాకుండా జస్ట్ సైన్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకోండి మీరు. ఓకేనా, మీకు అర్థం కావడానికి సైన్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకోండి. సో సైన్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ 90 మైనస్ బీటా. సో సైన్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా అయింది, క్వాడ్రంట్ 1 స్టాండర్డ్ ఫామ్ కదా. సో స్టాండర్డ్ ఫామ్స్ క్వాడ్రంట్ 1లో ఉంటే అండ్ ఎప్పుడైతే స్టాండర్డ్ ఫామ్స్లో 90 ఇంకా 270 ఇన్వాల్వ్ అయితే ఏం చేయాలి,
ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో సైన్ కాస్గా కన్వర్ట్ అవుతుంది అండ్ సైన్ అనేది పాజిటివ్. అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ పాజిటివ్ ఫస్ట్ క్వాడ్రంట్లో, అందుకే ప్లస్. సో సైన్ కాస్గా చేంజ్ అయింది కాబట్టి సైన్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు కాస్ బీటా. సో ఇక్కడ మీరు చూసుకోండి, ఇప్పుడు ఆల్ఫా వాల్యూ ఏం పెట్టుకున్నా 72, అంటే సైన్ 72 డిగ్రీస్ ఇది ఈక్వల్స్ టు బీటా వాల్యూ ఎంత పెట్టుకున్నా 18, సో కాస్ 18 డిగ్రీస్. సో ఇట్లా అర్థమైందా? సైన్ 72 కాస్ 18కి ఎందుకు ఈక్వల్? సో ఆల్ఫా బీటా ఎప్పుడైతే 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ అవుతాయో అప్పుడు సైన్ ఆఫ్ 90 మైనస్ బీటా ఇది ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా. సో ఇక్కడ చూడండి, ఇది సైన్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు కాస్ బీటా, ఈ కండిషన్ క్లియర్గా అర్థమైంది కదా. సో నెక్స్ట్ కాస్ 72 ఇది ఈక్వల్స్ టు సైన్ 18 విచ్ ఇస్ నథింగ్ బట్ √5 మైనస్ 1/4. సేమ్ ఇదే ప్రూఫ్ కానీ కొంచెం డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ మనం ఏంది 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ ఉంటే ఏం చేయాలి, వాటిని రెండింటిని యాడ్ చేస్తే 90 వస్తుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. తర్వాత సేమ్ ఆల్ఫా 72 తీసుకుంటున్నా, బీటా 18 తీసుకున్నా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఈక్వల్స్ టు 19, బీటా అటు సైడ్ పంపించిన, ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు 90 మైనస్ బీటా. తర్వాత కాస్ ఆన్ బోత్ సైడ్స్ చేసిన. సో కాస్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ బీటా. సో కాస్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా, అంటే 19 స్టాండర్డ్ ఫామ్స్లో ఏమవుతుంది, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, కాస్ సైన్గా కన్వర్ట్ అవుతుంది. సో కాస్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు సైన్ బీటా. ఆల్ఫా బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, కాస్ 72 డిగ్రీస్ ఇది ఈక్వల్స్ టు సైన్ 18 డిగ్రీస్. సో ఎప్పుడైతే మీకు ఇట్లా 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ అని ఉన్నాయనుకోండి, సైన్ కాస్ వాల్యూ సేమ్ ఉంటాయి దానికి. ఇప్పుడు సపోజ్ సైన్ 18 ఉంది, సైన్ 18 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కాస్ 72 వాల్యూ, ఎందుకంటే రెండు కాంప్లిమెంటరీ కాబట్టి. చూడండి, సైన్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు కాస్ బీటా ఎప్పుడైతే కాంప్లిమెంటరీ అవుతాయో. సిమిలర్గా కాస్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు సైన్ బీటా. అట్లనే టాన్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు కాట్ బీటా, కాట్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు టాన్ బీటా. సో వీటిని కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ అని అంటారు. ఓకేనా? సో క్లియర్గా అర్థమైంది కదా ఇక్కడ వరకు. సో ఇందాక మనము సైన్ 18 వాల్యూ, కాస్ 18 వాల్యూ, సైన్ 36 కాస్ 36, సైన్ 72 కాస్ 72 వాల్యూస్ కనుక్కున్నాము. కానీ మనం ఇక్కడ 54 డిగ్రీస్ యాంగిల్ వాల్యూ కనుక్కోలేదు. సో అది మనం ఈజీగా ఎట్లా కనుక్కోవచ్చో కూడా మీకు చెప్తా. సో ఈ అన్ని యాంగిల్స్ని మనం ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకుంటాము, ఒక చిన్న ట్రిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, మీరు గమనించినట్టయితే సైన్ 18 వాల్యూ ఎంత ఉంది, √5 మైనస్ 1/4. కాస్ 72 వాల్యూ ఎంత ఉంది చూడండి, √5 మైనస్ 1/4. మళ్ళీ సైన్ 36 వాల్యూ ఎంత ఉంది, √10 మైనస్ 2√5/4. కాస్ 54 వాల్యూ కూడా అంతే ఉంది. సో ఇది మనకి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, దీన్ని మనం ఎట్లా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్తా. చూడండి, నేను మీకు ఆల్రెడీ చెప్పిన సైన్ అండ్ కాజ్ ఆర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్స్. ఓకే, సైన్ ఇంకా కాజ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ అంటే ఏంది, ఓకే, అది మీకు అర్థం కావాలి. సో ఇక్కడ మీరు చూడండి, జనరల్గా ఒక 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ అయినాయి అనుకోండి. అసలు కాంప్లిమెంటరీ అంటే ఏంది, సింపుల్. ఒక 2 యాంగిల్స్ని మనం యాడ్ చేసినప్పుడు వాటి యొక్క సమ్ 90 డిగ్రీస్ అయిందంటే ఆ 2 యాంగిల్స్ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాము. సో ఎప్పుడైతే 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ అవుతాయో అప్పుడు సైన్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు కాస్ బీటా లేదా కాస్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు సైన్ బీటా. సో ఈ ఒక్క రూల్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే సరిపోతుంది. కానీ ఆ 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ ఉండాలి. సో ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చూడండి, సైన్ 18 కాస్ 72 రెండు సేమ్ ఉంటాయి. ఎందుకు చెప్పండి, 18 72 కాంప్లిమెంటరీయా కాదా, 18 + 72 ఎంత, 90యా కాదా. సో ఎప్పుడైతే 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ అవుతాయో, 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ అవుతాయి అప్పుడు సైన్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు కాస్ బీటా. సో ఇప్పుడు నేను ఆల్ఫా 18 అనుకుంటున్నా, బీటా ఎంత 72 కదా. సో 18 + 72 90 కదా. సో సైన్ 18 ఇది ఈక్వల్స్ టు కాస్ 72. సో అట్లా మనకి సైన్ 18 వాల్యూ తెలుసు కదా, కాస్ 72 వచ్చేసినట్టే. సిమిలర్గా నాకు కాస్ 18 వాల్యూ తెలిసింది అనుకో, సైన్ 72 వచ్చేసినట్టే. కాస్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు సైన్ బీటా. సో ఇట్లా మీరు ఏంటంటే ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్, కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ అనే చిన్న కాన్సెప్ట్ తెలుసుకుంటే ఇవన్నీ చాలా ఈజీ. మీకు ఒక మూడు యాంగిల్ వాల్యూస్ 18, 36, 72 తెలిస్తే సరిపోతుంది. ఓన్లీ సైన్ వాల్యూస్, కాస్ అవసరం లేదు. ఓకేనా? సో ఇప్పుడు మీకు సైన్ కాస్ తెలిసిందంటే టాన్ కాట్ కూడా మీరు ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఎందుకంటే టాన్ ఈజ్ నథింగ్ బట్ సైన్ బై కాస్, కాట్ ఈజ్ నథింగ్ బట్ కాస్ బై సైన్. సో ఇక్కడ మీరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సైన్ 18 ఇది ఈక్వల్స్ టు కాస్ 72. ఎందుకంటే మీరు చూడండి 18, 72 ఏంది, కాంప్లిమెంటరీ యాంగిల్సే కదా. సో 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయినప్పుడు మనం ఏమనుకున్నాం, సైన్ ఆల్ఫా ఇది ఈక్వల్ టు కాస్ బీటా, అందుకే సైన్ 18 ఇది ఈక్వల్స్ టు కాస్ 72. సిమిలర్గా కాస్ 18 ఇది ఈక్వల్స్ టు సైన్ 72. కరెక్టా కదా. సో ఇందాక మన వీడియోలో అసలు మనం 54 డిగ్రీస్ ఇన్వాల్వ్ అయిన ఏ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూ కనుక్కోలేదు.
sin 54 కనుక్కోలేదు, cos 54 కనుక్కోలేదు. కానీ మనకి sin 36 వస్తే సరిపోతుంది, cos 54 వస్తుంది. ఎందుకు చెప్పండి, 36 ఇంకా 54 అనేది కాంప్లిమెంటరీ. కావాలంటే చూడండి, 36 నేను 54 తోటి యాడ్ చేస్తే ఏమవుతుంది, 90 degrees వస్తుంది. దట్ మీన్స్ ఈ 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ అయితే మళ్ళీ సేమ్ sin alpha cos beta or cos alpha sin beta. అందుకే sin 36 sin 54 or sorry cos 36 sin 54 or sin 36 cos 54. సో క్లియర్గా అర్థమైందా? మనము ఇప్పటి నుంచి సైన్ వాల్యూస్ కాస్ వాల్యూస్లో ఏమైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే సింపుల్గా ఇంకో ఈ రూల్ ఫాలో అయిపోతే బెటర్ మనకి. ఓకేనా? నేను మీకు ఫస్ట్ బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ చెప్పేటప్పుడు కూడా అదే చెప్పిన, ఏవేవి 0 degrees 30 degrees 60 degrees 90 degrees వీటన్నిటికీ కూడా మనకి సైన్ వాల్యూస్ తెలిస్తే సరిపోతుంది. కాస్ ఆటోమేటిక్గా మనం చేసేసుకోవచ్చు, ఎందుకంటే వాటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అట్లాంటిది. సిమిలర్గా టాన్ కాట్కి కూడా అంతే, సీకెంట్ కోసెకంట్కి కూడా అంతే. కానీ కొంచెం ఇది ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం మనకి ఇది కొంచెం ఏమంటారు, ఇవన్నీ ప్రాబ్లమ్స్లో మనకు వస్తాయి కాబట్టి మనం సైన్ కాస్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే, లేదా మీ ప్రిపరేషన్లో కొంచెం మీకు సప్లిమెంట్ చేసి కొంచెం మీకు హెల్ప్ చేస్తున్నాయంటే తెలుసు కదా ఏం చేయాలో.